అబ్రహాము దృష్టి ఎక్కడుంది? మరి ఎందుకు ఆ ప్రాంతాలు అబ్రహాం ఇంకా చూడలేదంటే, తన దృష్టి సృష్టిలో ఉన్న వాటిపైన, సృష్టిపైన లేదు, కానీ సృష్టికర్త అయిన దేవుని మీద అబ్రహాము దృష్టి ఉన్నది. మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, మనకి ఉద్యోగం కావచ్చు, మనకు కావలసినటువంటి ఆరోగ్యం కావచ్చు, మనలో ఉన్నటువంటి బలం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, మనకున్న పేరు కావచ్చు, మనలో ఉన్న టాలెంట్స్, వరములు కావచ్చు, వాటిపై మన దృష్టి ఉంచుకోకూడదు. కానీ మనకి ఎంత దేవుడు ఆశీర్వదించిన వాటిపైన మన దృష్టి ఉండొద్దు. కానీ మనల్ని ఆశీర్వదించిన ఆశీర్వాదమునకు కర్త అయిన దేవుని మీద మన దృష్టి ఉండాలి. మన పొజిషన్ ఎంత హైలో ఉన్నా, ఏ స్థితిలో మనము ఉన్నా, మనల్ని సృష్టించిన సృష్టికర్తపై మన దృష్టి ఎల్లప్పుడూ ఉండాలి. మనము క్రింద స్థాయిలో ఉన్నా, మిడిల్ స్థాయిలో ఉన్నా, హై స్థాయిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా మనల్ని తెచ్చిన దేవాతి దేవునిపై నీ దృష్టి ఉన్నప్పుడు అదే ఆశీర్వాదంలో దేవుడు నిన్ను ఉంచాడు. కానీ ఆశీర్వాదానికి మించిన ఆశీర్వాదం, స్టెప్ బై స్టెప్ దేవుడు నిన్ను హెచ్చిస్తూనే వస్తాడు.